అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఈ సెల్ఫీ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే, వీడియోస్ చూస్తున్నాను. నేను నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూస్కి లైవ్ పెట్టుకున్నారు కదా, లైవ్లో కామెంట్స్ అవన్నీ చూస్తున్నాను. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ఆ కామెంట్స్లో మాట్లాడుతూ ఒకటే పెడుతున్నారు. వర్షిని ట్రాప్ చేసింది, వర్షిని అఘోరిని ట్రాప్ చేసింది, వర్షిని డబ్బు కోసమే వెళ్ళింది, వాళ్ళ ఫ్యామిలీ కూడా డబ్బు కోసమే వర్షిని పంపించారు, ఇది పక్కా ప్రీ ప్లానడ్ అని చెప్పని అంటున్నారు. ఎవరండి ప్లాన్ చేసింది? ఎవరండి ట్రాప్ చేసింది? ఎవరండి మోసపోయింది? అదే ట్రాప్ చేయాలి అనుకుంటే అతని దగ్గర డబ్బులు లేవని తెలిసి కూడా నేను అతనితో పాటు ఎందుకు వెళ్తాను? అతని దగ్గర రూపాయి లేదు, పెట్రోల్ కొట్టించుకోవడానికి సరిగ్గా డబ్బులు లేవు. సరే, ఫస్ట్ టైం అంటే వెళ్ళాను, తన దగ్గర ఉండే లేదో ఆ విషయం కూడా నాకు తెలీదు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు తన దగ్గర రూపాయి కూడా లేదని నాకు తెలుసు. ఒక 5,000 6,000 ఉన్నాయి తన దగ్గర నేను వెళ్ళిన సెకండ్ టైం వెళ్ళిపోయినప్పుడు, పెళ్లి చేసుకునే టైంలో. అలాంటప్పుడు తనకి డబ్బులు లేకపోతే ఐఫోన్ అమ్ముకుందాము, వచ్చిన డబ్బులతో సర్దుబాటు చేసుకుందామని చెప్పని నేను ఐడియా ఇచ్చాను. ఆ ఫోన్ కూడా అమ్మేసి డబ్బులు తీసుకున్నాము. అదే డబ్బుల కోసం నేను వెళ్ళాలి అనుకుంటే పోలీసులు పట్టుకున్నప్పుడు, నీకు కావాల్సిన వస్తువులు ఏమన్నా కారులో ఉంటే తీసుకో అమ్మా అని చెప్పని అన్నారు. అంటప్పుడు ఆ డబ్బులు కూడా కారులోనే ఉంటాయి కదా, ఆ డబ్బులు కూడా నేను తీసుకోవచ్చు కదా. అండ్ పోలీసులు కూడా చెక్ చేస్తారు కదా కారులో ఏమేమి ఉన్నాయి అని చెప్పని. ఒక్క రూపాయి కూడా దొరకలేదే. నేనైతే డబ్బులేం తీసుకోను, డబ్బుల కోసం అయితే ఏం చేయలేదండి. నేను నమ్మాను, మనస్ఫూర్తిగా నమ్మాను. తను నిజంగానే నాకు నిజాలు చెప్పాడని చెప్పని అనుకున్నాను. ఆ ఫస్ట్ వైఫ్ మ్యాటర్ వచ్చినప్పుడు కూడా నేను గట్టిగా అడిగాను, నిజంగానే చేసుకున్నావా లేదా, నిజం చెప్పు, నేనేమన్ను అని చెప్పాను. లేదు, నేను చేసుకోలేదు, అది అబద్ధాలు ఆడుతుంది అని చెప్పని అన్నాడు. రికార్డింగ్లో నా వాయిస్ మాత్రమే ఎందుకు వినిపిస్తుంది, ఆమె వాయిస్ ఎందుకు పెట్టట్లేదు అంటే, ఆమె తప్పు చేసింది, ఆమె ఇది క్రియేట్ చేసి చెప్పింది, అన్నీ అబద్ధాలే అని చెప్పని అన్నాడు. అక్కడ నేను నమ్మే సిచ్యువేషన్ అది, నేను నమ్మకుండా ఉండలేకపోయాను. మరి ఇంకా దాని తర్వాత పెళ్లి చేసుకుందాం, మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళకి గట్టిగా సమాధానం ఇచ్చినట్టు ఉండితే అని చెప్పని నన్ను ఫోర్స్ చేసి పెళ్ళి ఓకే ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఓకే, పాస్ట్ ఈజ్ పాస్ట్ అని చెప్పని నేను రియలైజ్ అయ్యి ఇంటికి వస్తే, మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, మీ ఇంట్లో కూతురు కానీ చెల్లి కానీ ఇదే తప్పు చేస్తే, మీ చెల్లికి మీ కూతురికి అలాంటి కామెంట్స్ వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారండి? అలాగే నేను ఒక ఆడపిల్లనండి, మగపిల్లవాడైనా కానీ ఆడపిల్ల అయినా కానీ తప్పులు చేయకుండా లేరు. అన్ని తప్పులు ఒకేలాగా ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకోండి, అన్ని తప్పులు ఒకేలాగా ఉండవు. చేసే తప్పులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తప్పులు ఉంటాయి. అందులో నేను ఒక టైప్ ఆఫ్ తప్పు చేశాను, రియలైజ్ అయ్యాను, ఇంటికి వచ్చాను, ఇప్పుడు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నాను. తను మాట్లాడిన దానికి నేను రియాక్షన్ ఇచ్చాను, యాక్షన్కి రియాక్షన్ ఇచ్చాను. అది ఎవరో నాకు తెలియదు, వర్షిని ఎవరో నాకు తెలియదు. దానికి కాల్ చేసేంత సీన్ లేదు. కాల్ చేస్తే నేనేం చేస్తానో ఆ పరిమాణం చాలా సీరియస్గా ఉంటుంది. ఏదేదో వాగుతున్నాడు వాడు, కుక్కలాగా వాగితే నేను విని సైలెంట్గా ఉండాలా? వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం చేశానని చెప్పి మాట్లాడుతున్నా అంటే, నా ఫ్యామిలీ ఏమన్నా ఎంజాయ్ చేస్తుందా ఇంట్లో ఉండి? నా ఫ్యామిలీ కూడా నేను అదే అన్యాయం చేశాను. నా ఫ్యామిలీ కూడా మీడియా ముందు పడింది. మా అమ్మ నాన్న ఎంత బాధపడ్డారు, మా అన్నయ్య ఎంత బాధపడ్డారని నాకు తెలుసు. నేను రియలైజ్ అయినాక వాళ్ళని కాళ్ళు పట్టుకుని క్షమించమని చెప్పని అడగాలి. ఇంకా ఆ పరిస్థితి నాకు తీసుకెళ్ళాలి. మా నాన్న పర్లేదమ్మా, జరిగిన తప్పే జరిగిపోయింది, నువ్వు రియలైజ్ అయ్యావు చాలు అంతే అని చెప్పని నన్ను కంబ్యాక్ తీసుకున్నారు. ఇంట్లోకి మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు యాక్సెప్ట్ చేసి. నీ తల్లిదండ్రుల గురించి నీ గురించి ఆలోచిస్తున్నావు కానీ మోసం చేసిన నా గురించి ఎందుకు ఆలోచించట్లేదు? మాట్లాడే ముందు కొంచెం కామన్ సెన్స్ ఆలోచించి మాట్లాడు. అల్లూరి శ్రీనివాస్ నీకే చెప్తుంది, మోసం చేసింది నువ్వురా, మోసపోయింది నేనురా. జనాలు ఎలా అంటే వర్షిని ట్రాప్ చేసిన డబ్బు కోసం అఘోరితో వెళ్ళింది అని చెప్పాను అంటున్నా. అసలు నీ లైఫ్లోకి నేను వచ్చానా, నా లైఫ్లోకి నువ్వు వచ్చావా? బయటకు వచ్చి మాట్లాడు, నిజాలు మాట్లాడు. నిజాలు మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతా అని చెప్పి భయపడుతున్నావా? నేను నీలాగా భయపడే రకం అయితే కాదు, ఇంట్లో కూర్చుని మూల కూర్చుని ఏడ్చే రకం అసలే కాదు. నేను తప్పు చేయలేదు కాబట్టి నువ్వు మాట్లాడిన మాట్లాడడానికి నేను ఇప్పుడు వీడియో తీసుకుని మీకు మాట్లాడుతున్నాను, వీడియో ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. మాస్కులు పెట్టుకుని స్పెక్స్ పెట్టుకుని అయితే రాలేదు, నా ఫేస్ చూయించే మాట్లాడుతున్నాను. నేనైతే ఒకటే చెప్తాను, నేను మనస్ఫూర్తిగా నమ్మాను, తను నిజాలు చెప్పానని వెళ్ళాను, పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ పెళ్ళి కూడా ఒక ట్రాన్స్లో జరిగిపోయింది అంతే. గతం గతహ అని చెప్పని నేను ఇప్పుడు నార్మల్గా ఉన్నాను. వాడు నన్ను మోసం చేశాడు,
వాడి బతుకు నేను బస్ స్టాండ్ చేయలేదు, వాడే నా బతుకు బస్ స్టాండ్ చేశాడు. అర్థమవుతుందా? నా తల్లిదండ్రుల బతుకు కూడా బస్ స్టాండ్ చేశాడు. ఇంకోసారి కామెంట్స్ చేసేవాళ్ళు కూడా కొంచెం సెన్స్ పెట్టి ఆలోచించి కామెంట్ చేస్తారని చెప్పని అర్థం చేసుకుంటున్నాను. కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, తిడితే తిట్టండి, కానీ మరీ అంత ఘోరంగా తిట్టకండి. అర్థమైందా? నాకు ఒక మనసు ఉంటుంది, ఆ మనసు హట్ అయిందంటే పరిణామాలు వేరేలా ఉంటాయి. సపోర్ట్ చేయాల్సింది పోయి మీరే ఇలా మాట్లాడుతున్నారు. వాడికి చేసే సపోర్ట్ వాడికి చేసుకోండి. వాడు చేసేవాళ్ళు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ చేయకపోయినా పర్లేదు, సైలెంట్గా ఉండండి. అంతేగాని తిట్టారంటే మాత్రం బాగోదు. నిజాలు చెప్తుంటే చేదుగానే ఉంటాయి మీకు. వాడు చెప్పాయని నిజాలని మీరు అనుకుంటున్నారా? అలా అయితే ఫేస్ టు ఫేస్ రమ్మని చెప్పండి, మాట్లాడుకుందాం, ఎదురు మాట్లాడుకుంటాం. రమ్మని చెప్పండి వాడిని, ఏవి నిజాలు ఏవి అబద్ధాలు అప్పుడు వాడి నోటి నుంచి కక్కిపిస్తా నేను. ఇంకోసారి అల్లూరి శ్రీనివాస్, నువ్వు నా జోలికి వస్తే మాత్రం నా గురించి మీడియాలో చండాలంగా మాట్లాడి నా ఫ్యామిలీ గురించి మాట్లాడినా కూడా నీకు మర్యాదగా ఉండదు. అందరినీ అంటావు కదా అంగం కోస్తా అని చెప్పని, అదే అంగం నీకు లేకపోయినా కానీ ఉన్నదాన్ని పచ్చడి చేసి పంపిస్తాయేమనుకున్నావు. ఇదే నా వార్నింగ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.